భారతదేశ చరిత్రలో బెజవాడ వరదలు ఒక రికార్డు సాధిస్తాయేమో. ఎందుకంటే ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి మాట, నేను మొన్నటిదాకా అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. వరద అక్కడ బుడమేరు దగ్గర గేట్లు ఎత్తితే అంటే మళ్ళీ వెంటనే బుడమేరు గేట్లోనే అంటే, అరే నాయన మీకు తెలియకపోతే తెలుసు చావండి. ఏదైతే ప్రస్తుతం బుడమేరు అనేది నది, ఈ చెప్పట్ల నేను బుడమేరు కాలువకి వచ్చేటటువంటిది ఒక ప్రదేశం దగ్గర గేట్లు పెట్టారు. ఆ గేట్లు వెలగలేరు గేట్లు అంటారు. వెలగలేరు అనే ప్రదేశంలో పెట్టారు కాబట్టి వెలగలేరు రెగ్యులేటరే అంటారు. వెలగలేరు రెగ్యులేటర్ అనేది బుడమేరు కాలువ నీళ్ళని ఇటు పక్కకి విజయవాడ వైపుకి రానియకుండా కృష్ణానదిలోకి తీసుకుపోయేటటువంటి ప్రదేశం. ఆ గేట్లు ఎత్తేటప్పుడు విజయవాడ ప్రజల్ని అలర్ట్ చెయ్యకపోవడం వలన ఇదంతా జరిగింది. అక్కడి నుంచి విజయవాడకి రావడానికి దాదాపు 10 గంటల పాటు నీళ్లు పడతాయి అన్నటువంటిది నేను మొన్నటి నుంచి ప్రస్తావిస్తూ వస్తుంది. ఎందుకు చెప్పలేదు ఎవరిది అన్నట్టు. ఇప్పటిదాకా అనుకున్నది ఏంటంటే అధికార యంత్రాంగం మధ్యన ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏమో వాళ్ళు ప్రభుత్వానికి నివేదించలేదేమో. కానీ ఎంత రాక్షసత్వం, ఎంత దుర్మార్గం, ఎంత అరాచకం అంటే ఈ విషయం ప్రభుత్వానికి ముందే తెలుసట. తెలిసి 2 లక్షల కుటుంబాలని ఎక్కడ తరలిస్తాంలే, ఎక్కడ ఉంచుతాంలే అని చెప్పేసి వదిలేసిందట. ఇది మనం చెప్పట్లేదు, ఏకంగా సిసోడియా చెప్తున్నారు. ఒక్కసారి వినండి. ముందు దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలి. ఒకరోజు ముందు దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది. 2 లక్షల కుటుంబాలని ఎక్కడ ఎవాక్యుయేట్ చేసి వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తాంలే అని చెప్పేసి తెలిసి కూడా ప్రజలకి తెలియచేయలేదు. వీళ్ళు ఎవాక్యుయేట్ చేయలేకపోతారే బాబు, మీకు ఊళ్ళు మునిగిపోతుంది, మీ ఏరియా మునిగిపోతుంది, మీ కొంపలు మునిగితే మీ ఆస్తులు నాశనం అవుతాయి అంటే జనాలు ఉన్న పలంగా వాళ్ళు ఎక్కడికో చోటుకి వెళ్తారు. అంతకైతే కనుక వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆ పైకి తమ సామాన్లు పెట్టుకుంటారు, కాపాడబడతారు కదా. కానీ ఎందుకు ఇలాగా? ఇలాంటిది అసలు ప్రపంచ చరిత్ర ఎక్కడైనా జరిగిందా? మునిగిపోతారని తెలిసి మునిగిపోయే వాళ్ళని కనుక మనం ముందు చెప్తే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టాల్సి వస్తుంది, వాళ్ళకి అంత అన్నం పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు ఉండటానికి టిఫిను భోజనము సాయంత్రం పూట ఏర్పాటు చేయాల్సి వస్తుందని ముంచేసామన్నటువంటిది పరోక్షంగా చెప్తున్నటువంటి ఈ లెక్క ప్రపంచ చరిత్రలోనే అతిపెద్దదైనటువంటి అరాచకం అని చెప్పాలి.